ఎట్లుందన్న మొత్తానికి ప్రజాపాలన పరిపాలన లేకపోతే కాంగ్రెస్ మార్పు ఎట్లా కనిపిస్తుంది? ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సీమాంధ్ర నాయకులు ఎగతాళి చేసేవాళ్ళు. ఏమని? మీ తెలంగాణ వాళ్ళకు పాలించడం చేతగానే దద్దమ్మరు, మీకు ముఖ్యమంత్రి స్థాయి పదవులు పెద్ద పెద్ద పదవులు ఇస్తే మీ మోకాలకి ఏం పాలిస్తారు, అందుకే మిమ్మల్ని ఏదో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అట్లా ఉంచుకుంటూ పెద్ద పదవులన్నీ మేము తీసుకొని పాలిస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఈ రాష్ట్రం ఉంది, లేకపోతే మీతోటి కాకపో అనేది హేళన చేసేవారు ఉద్యమ సమయంలో. ఓకే, నవ్వేటోని ముందట జారిపడ్డట్టు ఆ మాటలను ఇలా నిజం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రిగా. అంతేనా? రేవంత్ రెడ్డి ఈ గుంపు మేస్త్రి పాలన ఎట్లుంది అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అనే సోయి కూడా మర్చిపోతాడు. ఏదో చెప్తారు కదా, అంటే చిన్న చిన్న వాటికి కూడా టెంప్ట్ అయిపోయి అసందర్భ పదజాలాలు వాడుకుంటూ అవసరం లేని మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఓ కొండంతా ఊహించుకుంటున్నాడు. ఆయన కొండ కాదు, ఇసుకరేణువు కూడా కాదు, కానీ ఆయనకైనా కొండంతా ఊహించుకొని ఊహకందని మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని అవమానాల పాలు చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. అంతేనా? మరి అదే మాటలు ఇలా ప్రజలు నమ్ముతున్నారు కదా. ఇప్పుడు ప్రజలకు కూడా నేను ఒకటి స్పష్టంగా చెప్తా, ప్రజలు నమ్ముతున్నారు అని మనం అనుకొని వాళ్ళని కూడా తప్పు పట్టద్దు పాపం. ఎందుకు నేను మనమేం తప్పడతాం కానీ అది నమ్ముతున్నారు వాస్తవంగా, అంటే ఒక టాక్ నడుస్తుంది. ఓకే, ఎందుకంటున్నాను అంటే సవ్యంగా నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర పాలనను ఎంత తెలివిగా వీళ్ళంతా ఒక టీమ్గా ప్లాన్ చేసుకొని ముందుకు పోయిందంటే, పొలిటికల్గా నా పార్టీకి కానీ నాకు కానీ అతిగతి లేదు, మమ్మల్ని ఎవడు నమ్మడు, దరిదాపుల్లో కూడా మాకు అధికారం రాదు అని చెప్పి డిసైడ్ అయ్యి నాన్ పొలిటీషియన్స్ బ్రోకర్స్ను కొంతమందిని పట్టుకొని, ఉదాహరణకు ఆకునూరు మురళి అనేటోడు, కోదండరామ్ అనేటోడు, తీన్మారు మల్లన్ అనేటోడు, రఘు అనేటోడు, కొన్ని సీమాంధ్ర పత్రికలు, మీడియా ఛానళ్ళు, ప్లస్ ఈడేవుడు, ఇట్లా కొంతమంది ఒక టీమ్గా తయారైపోయి వితౌట్ పార్టీ బ్యానర్ వాళ్ళు ప్రజలలోకి పోయి పనిచేస్తా అంటే టోటల్ ఈ కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్లనే వాళ్ళు పనిచేసిండ్రు. ఓకే, అంటే లేని అసత్యాలను అసలు అక్కడ ఏమీ లేకున్నా సరే కేసీఆర్ గారి పాలన పైన, కేసీఆర్ గారి ప్రభుత్వం పైన అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ అక్కడ ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు చూపెట్టుకుంటూ ఇది ఇట్లా కాకపోతే ఇట్లయితే ఇంకా మస్తు ఉండేది, ఈయన చేయబట్టి ఇట్లయింది అట్లయింది అని చెప్పి తెల్లవారితే అబద్ధాలతోటి వితౌట్ పార్టీ బ్యానర్ వాళ్ళు చేసినటువంటి అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలు కొంత అయోమయానికి గురైనమాట వాస్తవం. ఓకే, ఎట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఇప్పుడు నిజంగా కూడా ఆలోచించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో అటర్ ఫ్లాప్ బోలే, 39 సీట్లను గెలుచుకుంది. ఓకే, చాలా చోట్ల అతి తక్కువ ఓట్లతో, ఇంకో 10 సీట్ల వరకు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఓకే, ఓటింగ్ చూసినట్టయితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మాకు జస్ట్ ఒక 1.8% డిఫరెన్స్ అంతే. ఈ నిజంగా ప్రజలలో వ్యతిరేకత అనుకుంటుంటే చాలా మెజార్టీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది, కానీ అట్లా ఇక్కడ కోల్పోలే. కొంత అయోమయమైన పరిస్థితులలో డైలమాలో ప్రజలు ఆయనకు అధికారం కట్టబెడితే ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అన్న సోయ ఆయనకు వస్తలేదు. ఏదో మన హరేకమాల అమ్ముకున్నటో లెక్క ఏది దొరుకుతున్నాడో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఎందుకున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. మాకు ఆపద వస్తే ఎవరికి చెప్పుకోవాలి, మా పంటలకు ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలి, మాకు కరెంట్ ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలంటే ఆడొక ముఖ్యమంత్రి ఉండన్న పరిస్థితిలో ప్రజలు కూడా రావట్లేదు. ఇంకా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఓటమి అదొక పెద్ద ఓటమి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈయనది ఏదో పెద్ద ఆకాశానికి అందనంత ఎత్తు విజయం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కూడా పెద్ద ఓటమి కాదు. సో ఖచ్చితంగా రాబోయే రోజులు అంతకంటే మెరుగ్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు.